ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 3.5 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో తెలంగాణ కేబినెట్ 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకం, 500కు గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు టీఎస్ను టీజీగా మారుస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలిపింది. అలాగే జై జై హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఆమోదిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్ర చిహ్నంలో కూడా మార్పులు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1 ఉద్యోగ పోస్టులకు మరో 160 అదనపు పోస్టులు కలిపి రీనోటిఫికేషన్ వేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 8 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయని తెలిపింది. అసెంబ్లీ సమావేశాల సమయంలో 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకం, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించనున్నారు. కులగణన చేయాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. తెలంగాణ తల్లి అంటే ఒక వ్యక్తి గుర్తొచ్చేలా చేశారు. అందుకే తెలంగాణ తల్లిలో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించామని రాష్ట్ర మంత్రి పొంగులేటి తెలిపారు. ఇక నుంచి అన్ని రకాల వ్యవహారాలు టీఎస్కు బదులుగా టీజీగా జరుగుతాయి. రాష్ట్ర చిహ్నం రాచరిక పాలనకు ప్రతీకగా ఉండొద్దని, రాష్ట్ర చిహ్నం మార్చాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే తెలంగాణ హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాల కేటాయిస్తూ తీర్మానం ఆమోదించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, అలాగే కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకి కూడా కేబినెట్ ఆమోదించారు. కేబినెట్ నిర్ణయాల ద్వారా రేవంత్, కేసీఆర్ ముద్రలకి చెక్ పెట్టినట్టయింది. తెలంగాణ విషయంలో ఇచ్చింది తెచ్చింది తామేనని గట్టిగా నమ్ముతున్న రేవంత్ రెడ్డి ఈ విషయంలో తమ ఘనతేనని క్లెయిమ్ చేసుకుంటున్న కేసీఆర్ ముద్రల్ని తుడిచేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కేసీఆర్ తన రాజకీయ అవసరాల కోసం టీఆర్ఎస్ పేరులో తెలంగాణను తీసేశారు. రేవంత్ రెడ్డి మరింత వ్యూహాత్మకంగా తెలంగాణలోనే కేసీఆర్ ముద్రల్ని లేకుండా చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.